సభ్యులకు నమస్కారం. పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 4వ సంవత్సరం కోర్సులో భాగంగా గ్లోబల్ వార్మింగ్తో ఏర్పడుతోన్న ఈనాటి వినాశకర పరిస్థితులను ఈనాటి ఆర్థిక విధానాలలో మానవజాతి నివారించలేదు. దైవీ శక్తుల ప్రేరణ మాత్రమే వీటిని సరిచేయగలదు. ఈ అంశం మీద కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 5 సంవత్సరాల కోర్సులో భాగంగా ప్రస్తుతం మానవ సమాజం ముందు ఉన్న 2 పరస్పర విరుద్ధమైన పరిస్థితుల గురించి చాలా తరచుగా గుర్తు చేయడం జరుగుతుంది. ఆ 2 పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ఏమిటంటే, 1 ఉజ్వల భవిష్యత్తు, 2 మహావినాశనం. ఆ ఉజ్వల భవిష్యత్తు ఏంటి అంటే, దైవీ ప్రణాళికలో భాగంగా 2025 నాటికి భూమిని స్వర్గంగా మార్చే వ్యవస్థల ప్రాచుర్యాన్ని పొంది ఈ శతాబ్దం చివరి నాటికి భూమి స్వర్గంగా మారుతుంది. ఆ ప్రాచుర్యం పొందబోతున్న నూతన వ్యవస్థల వలన ఏమవుతుంది అంటే, 5 రకాలైన పరిస్థితులు ప్రపంచంలో ఏర్పడతాయని మాస్టర్గా చెప్పేవారు. ఈ నూతన వ్యవస్థల ప్రాచుర్యాన్ని పొందినప్పుడు ప్రపంచంలో 5 రకాలైన పరిస్థితులు ఏర్పడతాయి. అవి భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరిస్తాయి. 5 రకాలైన పరిస్థితులు ఏమిటంటే, మొట్టమొదటిది ఒకే శక్తి, సూర్యకిరణాల శక్తి. ఈరోజు ఇంధన వనరులుగా బొగ్గు, ముడి చమురు, వీటిని ఎలక్ట్రిసిటీ, వీటిని ఉపయోగిస్తోంది మానవ సమాజం. రానున్న రోజుల్లో ఈ వ్యవస్థల ప్రాచుర్యాన్ని పొందినప్పుడు సూర్యకిరణాల శక్తిని మానవజాతి ఉపయోగించుకుని ఆ ఒకే ఒక శక్తి సూర్యకిరణాల శక్తిగా ఉంటుంది. ప్రస్తుతం సూర్యకిరణాలని, ఈ సోలార్ ఎనర్జీని ఎలక్ట్రికల్గా ఎనర్జీగా మార్చి మానవజాతి ఉపయోగించుకుంటుంది. కానీ రానున్న రోజుల్లో ఆ సోలార్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చకుండా డైరెక్ట్గానే మానవ సమాజం ఉపయోగించుకుంటుందని చెప్పేవారు మాస్టర్కి. శాస్త్ర రంగంలో ఆ విధమైన మార్పు రాబోతోంది. ప్రపంచంలో ఏర్పడిపోయే ఇంకొక ముఖ్యమైన పరిస్థితి ఏంటంటే, ఒకే విశ్వం, ఆ యూనివర్సల్ గవర్నమెంట్ ఏర్పడుతుంది. ఒకే ఒక విశ్వ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎల్లలు లేని, యుద్ధాలు లేని ప్రపంచం ఏర్పడుతుంది. మన దేశంలో ఏ విధంగా అయితే వివిధ రాష్ట్రాలు ఉంటాయో, అలాగే ఆ విశ్వ ప్రభుత్వంలో అన్ని దేశాలు కలిపి అంతర్భాగంగా ఉంటూ విశ్వ ప్రభుత్వం ఏర్పడి ఈ ప్రపంచానికి ఎల్లలు ఉండవు, యుద్ధాలు ఉండవు. ప్రస్తుతం రకరకాల యుద్ధాలు, సంఘర్షణ గురించి మనం వింటున్నాం. ఇటువంటి సంఘర్షణల్ని, ఈ అణుయుద్ధాన్ని లేదా అంటువ్యాధుల్ని, రాబోయే ఆ బయలాజికల్ వార్ని, ఈ గ్లోబల్ వార్మింగ్ని, ఇవన్నీ నివారించాలి అంటే ఆ ఒకే ఒక విశ్వ ప్రభుత్వం ఏర్పడి తీరాలి అని స్టీఫెన్ హాకింగ్ లాంటి సైంటిస్టులు కూడా చెప్పడం జరిగింది. అంచేత ప్రపంచంలో ఒకే ఒక విశ్వం, ఆ విశ్వ ప్రభుత్వం కూడా ఏర్పడుతుంది రానున్న రోజుల్లో. ఇంకొకటి పరిస్థితి ఏంటంటే, ఒకే ధర్మము. ప్రపంచంలో ఇన్ని మతాలు కాకుండా ఈ మానవ శరీరాన్ని, ఈ దేహాన్ని దేవాలయంగా మార్చే ఒక నూతన ధర్మము ప్రపంచంలో ప్రాచుర్యాన్ని పొందుతుంది. అలాగే ఒకే భాష. ఇప్పుడు ఎలాగైతే ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా ఉందో, రాబోయే రోజుల్లో ఆ ఒకే భాష ఏమవుతుందంటే ప్రేమ, మౌనము అని. ఇప్పుడు రకరకాల సాఫ్ట్వేర్లు వచ్చాయి. మనం ఏ భాషలో మాట్లాడినా అవతల వాళ్ళది ఆ మదర్ టంగ్ ఏదైతే అందులోకి ఆ తర్జుమా చేసే ముఖ్యంగా ఈ భాషిణి అనే సాఫ్ట్వేర్ ఉంది. అది మనం పెట్టుకున్నట్టయితే అవతల వాళ్ళు ఏ భాషలో మాట్లాడినా సరే అది మన తెలుగులో వినిపిస్తూ ఉంటుంది ఆ భాషని సాఫ్ట్వేర్ ద్వారా. చేత ఈ ఒకే భాష అంటే ఈ లాంగ్వేజ్ కాకుండా రాబోయే రోజుల్లో ఏం ఏర్పడుతుందంటే, ప్రేమ, మౌనము, మొత్తం మానవ సమాజం ఒకే కుటుంబంగా జీవించి ఈ మానవ సమాజం యొక్క అనుసంధాన భాషగా ప్రేమ, మౌనము ఉంటుంది అని చెప్పేవారు మాస్టర్కి. అలాగే ఒకే కరెన్సీ, ఇన్ని రకాల కరెన్సీలు కాకుండా ఒకే ఒక వినిమయ సాధనం ఉంటుంది. ఈ 2008 ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ఆ 10 మెంబర్స్ ప్యానెల్ కూడా, అందులో మన మాజీ ఆర్బీఐ గవర్నర్ వైవి రెడ్డి గారు కూడా ఒక సభ్యులు. ఆయన ఆ 2008 ఆర్థిక సంక్షోభానికి ఆ ప్యానెల్ చెప్పిన పరిష్కారం ఏంటంటే, ఒకే కరెన్సీ ఏర్పడితే తప్ప ఈ ఆర్థిక సంక్షోభాలు తొలగిపోవని. ఆ 2008 ఆర్థిక సంక్షోభం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు, అది ఇంకా ఉధృత రూపం దాలుస్తోంది, పెద్ద సంక్షోభంగా అది రాబోయే రోజుల్లో వస్తుందని అనేక మంది ఎకానమిస్టులు చెప్తున్నారు. ప్రస్తుతం అప్పులతో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు వాటిని 2008 ఆర్థిక సంక్షోభాన్ని వాయిదా వేశాయి తప్ప ముందు ముందు ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం వస్తుంది. ఇటువంటి ఆర్థిక సంక్షోభాలు రాకూడదు అంటే ఈ ఒకే ఒక కరెన్సీ ఏర్పడినప్పుడే ఈ సంక్షోభాలు, ఒక దేశంలో ఏర్పడిన సంక్షోభం ఇతర దేశాలకి వ్యాపించకుండా ఉంటుంది.
అని వైవి రెడ్డి గారు మెంబర్గా ఉన్న ఐక్యరాజ్య సమితి ప్యానెల్ 2010లో చెప్పడం జరిగింది ఆ రిపోర్ట్లో. మంచిది 5 రకాల పరిస్థితులు ప్రపంచంలో ఏర్పడి తద్వారా ఈ శతాబ్దం చివరి నాటికి భూమి స్వర్గంగా మారుతుంది. ఒకే శక్తి, ఒకే విశ్వము, ఒకే ధర్మము, ఒకే భాష, ఒకే కరెన్సీ. ఇది మానవ సమాజం ముందున ఒక ఉజ్వల భవిష్యత్తు. ఈ 5 రకాల పరిస్థితులు ఏర్పడి ఆ ఒకే ధర్మం ద్వారా దేహమే దేవాలయంగా మారి మనిషిలో డివినిటీ పెరిగి మనిషి దేవమానవుడిగా ఆవిర్భవించి భూమి స్వర్గంగా మారుతుంది. ఉజ్వల భవిష్యత్తు. ఈ ఉజ్వల భవిష్యత్తుకి పూర్తిగా విరుద్ధంగా ఉన్న ఇంకొక పరిస్థితి కూడా ప్రస్తుతం మానవ సమాజం ముందుంది. ఆ మహా వినాశకర పరిస్థితి ఏంటి అంటే, మానవ సమాజంలో ప్రస్తుతం ఉన్న ఈ వివిధ వ్యవస్థల యొక్క విధానాల వలన, ఈ రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళ, సాహిత్య రంగాల యొక్క విధానాల వలన ఈ గ్లోబల్ వార్మింగ్ ఇలాగే పెరుగుతూ రాబోయే 16 సంవత్సరాలు ఏర్పడే ప్రకృతి వైపరీత్యాల్లో 190% మంది మానవ జాతి నశించే ప్రమాదం ఉంది. అటు ఉజ్వల భవిష్యత్తు ఉంది, 90% మానవ జాతి కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉంది. పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మాచార్య ఏం చెప్తారంటే, వినాశనం జరిగి తీరుతుంది, కానీ సమయం ఉండగానే దైవీ శక్తులు మేల్కొని సత్యయుగం యొక్క వాతావరణం తిరిగి ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. ఈ మహావినాశనం గురించి ఈ మహాత్ములు కానీ లేదా పర్యావరణవేత్తలు కానీ ఏ హెచ్చరికలు అయితే చేస్తున్నారో ఆ వినాశనం జరిగి తీరుతుంది. కానీ బహుశా 90% మానవజాతి కనుమరుగు అవ్వకుండానే ఆ స్వల్ప జనసంఖ్య యొక్క నష్టంతోనే ఈ దేశాధినేతల్లో ఆ దైవీ శక్తుల యొక్క ప్రేరణ పనిచేసి ఆ దైవీ శక్తులు మేల్కొని తిరిగి సత్యయుగ వాతావరణం వస్తుందని పూజ్య గురుదేవులు తెలియజేయడం జరిగింది. ఈ పర్యావరణవేత్తలకి అంచనా ప్రకారం ఈ వినాశకర పరిస్థితులు ఏర్పడడంలో తొలగట్టం ఏంటి అంటే, గ్లోబల్ వార్మింగ్ ఎప్పటి నుంచో పెరుగుతుందని సుమారు 50 సంవత్సరాల నుంచి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. ఒక 30 సంవత్సరాల నుంచి దేశాధినేతలందరూ కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ పెరగకుండా, కాలుష్యం పెరగకుండా ఏం చర్యలు చేపట్టాలని వాళ్ళు ప్రతి ఏటా సమావేశం అవుతూనే ఉన్నారు. ఈ వినాశకర పరిస్థితులను తప్పించడానికి ఆ వినాశకర పరిస్థితుల్లోని తొలిగట్టం ఏంటంటే, గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీలకు చేరుకుంటే ఈ ప్రకృతి వైపరీత్యాల పరంపరకి ప్రారంభమైపోతుంది అని వాళ్ళు ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతుంది, 25 ఏళ్ల నుంచే. ఆ తొలిఘట్టం ఆల్రెడీ పూర్తయిపోయింది. మొన్న జనవరి నాటికే ఆ గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ పెరగడం జరిగింది, ఆ మార్కును దాటేయడం జరిగింది. అంచేత ఆ మహావినాశకర పరిస్థితుల్లోని తొలిఘట్టం ఇప్పటికే పూర్తయింది. ఆ రెండవ ఘట్టం ఏంటి అంటే, శాస్త్రవేత్తలు చెప్పేది, గ్లోబల్ వార్మింగ్ 2 డిగ్రీలకు కనుక చేరుకుంటే ఈ ప్రకృతి వైపరీత్యాల యొక్క తీవ్రత పెరిగి అవి నిత్యకృత్యంగా మారిపోతాయి అని వాళ్ళు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఆ గ్లోబల్ వార్మింగ్ రెండో ఘట్టానికి అంటే ఆ 2 డిగ్రీల సెంటిగ్రేడ్కి చేరుకునే ఆ రెండో ఘట్టంకి అంకురార్పణ కూడా గత సంవత్సరం జరిగింది. గత సంవత్సరం నవంబర్లో 2 రోజుల పాటు గ్లోబల్ వార్మింగ్ ఆ 2 డిగ్రీల మార్కును కూడా దాటడం జరిగింది. మొదటి ఘట్టం ఏంటంటే 1.5 డిగ్రీలు, ఒక సంవత్సరం మొత్తం మీద సరాసరి 1.5 డిగ్రీలకు చేరుకోవడం మొదటి ఘట్టం. అది మొన్న జనవరి నాటికే జరిగింది. రెండో ఘట్టం ఏంటంటే 2 డిగ్రీలు. ఆ 2 డిగ్రీలు 2 రోజుల పాటు జరిగింది క్రిందటి సంవత్సరం, యావరేజ్ 2 డిగ్రీలు దాటడం. అది సంవత్సరం మొత్తం మీద 2 డిగ్రీలు కనుక ఉన్నట్టయితే సరాసరి అది రెండో ఘట్టం పూర్తయినట్టు అవుతుంది. తొలి ఘట్టం పూర్తయింది, రెండో ఘట్టానికి కూడా గత సంవత్సరం నవంబర్లో అంకురార్పణ జరిగింది. దానివల్ల ఏమవుతోంది, ఆ తీవ్రత ఇప్పటికే మనం చూస్తున్నాం. ఒక 25 ఏళ్ల క్రిందట ప్రపంచవ్యాప్తంగా ఏటా 100 ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఇప్పుడు ప్రస్తుతం 400 ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి తెలియజేస్తుంది. అంటే ఆల్మోస్ట్ ప్రకృతి వైపరీత్యాలు 4 రెట్లు పెరిగాయి. ఇప్పటికే 4 రెట్లు పెరగడమే కాకుండా ఈ 1.5 డిగ్రీల నుంచి ఆ గ్లోబల్ వార్మింగ్ పెరిగే కొలిది ఆ ప్రకృతి వైపరీత్యాల యొక్క తీవ్రత కూడా అలా పెరుగుతూనే ఉంటుంది. ఒక దశాబ్దం క్రిందట ఇప్పుడు వరుసగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ తీవ్రత పెరగడం వల్ల. అంతేకాకుండా ఒక దశాబ్దం క్రిందట ఆ వేసవిలో వడగల్పులు 8 నుంచి 10 రోజుల పాటు వీసేవి. ఇప్పుడు అది డబల్ అయ్యి రెట్టింపై ప్రస్తుతం 15 రోజుల నుంచి 20 రోజుల పాటు వడగల్పులు వీస్తున్నాయని ఆ వాతావరణ విభాగం, ఆ వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అంచేత వాటి డ్యూరేషన్ పెరిగింది, తీవ్రత పెరుగుతోంది ఈ గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ ఉండడం వల్ల. అంచేత ఈ 2050 నాటికే ఈ గ్లోబల్ వార్మింగ్ పెరుగుదలని 1.5 డిగ్రీల లోపుకి అరికట్టి ఈ తొలిఘట్టం ఏర్పడకుండా చూడాలని 2015లోనే పారిస్లో
ఈ ప్రపంచ దేశాధినేతలు అందరూ కూడా ఐక్యరాజ్య సమితి యొక్క ఆధ్వర్యంలో ఆ ప్రపంచ పర్యావరణ సదస్సుని ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఏదో ఒక దేశంలో సమావేశం అవుతున్నారు. 2015లో పారిస్లో సమావేశం అయినప్పుడు ఈ దేశాధినేతలు అందరూ కూడా అప్పుడున్న బరాక్ ఒబామా, ఇవి మన నరేంద్ర మోడీ, మన ప్రధాని, దేశాధినేతలు అందరూ కూడా కలుసుకున్నారు. ఇప్పుడు ప్యారిస్లో కలుసుకుని ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. వాళ్ళు ఈ 1.5 డిగ్రీలకి మించకుండా ఈ గ్లోబల్ వార్మింగ్ని మనం అరికట్టాలి అని. ఆ పారిస్ ఒప్పందం ప్రకారం 2030 నాటికి ప్రపంచ దేశాలన్నీ కూడా వాటి యొక్క కాలుష్య ఉద్గారాలని 2005 స్థాయి కంటే కూడా 30 నుంచి 40% వరకు తగ్గించుకోవాలి. ఆ 2015లో వాళ్ళు కుదుర్చుకున్న ఒప్పందం ఎలాంటిదంటే 2005 కంటే 2015లో కాలుష్యం ఇంకా పెరిగి ఉంటుంది. 2015 స్థాయి కాలుష్యం కాకుండా, కాలుష్య ఉద్గారాలు కాకుండా 2005 స్థాయి కాలుష్య ఉద్గారాల కంటే కూడా 30 నుంచి 40% మనం తగ్గించుకున్నప్పుడు మాత్రమే ఈ గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీలకి మించకుండా మనం అదుపు చేయగలం. ఇంచేది ఆ విధంగా చేయాలని వాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. కానీ ఆ ఒప్పందాన్ని ఏ దేశము కూడా ఫాలో అవ్వకపోవడం వల్ల ఏమైంది అంటే ఆ గత సంవత్సరం 2023 జూన్ నుంచి క్రిందటి నెల 2024 మార్చి వరకు కూడా ప్రతి నెల కూడా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఇంతకుముందు ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రత గత 10 నెలల నుంచి ప్రతి నెల ఆ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవడమే కాకుండా ఏడాది మొత్తం మీద సగటు గ్లోబల్ వార్మింగ్ 2024 జనవరిలో 1.52 సెంటీగ్రేడ్ డిగ్రీలకు చేరుకుంటే మొన్న మార్చి నాటికి 1.58 సెంటీగ్రేడ్ డిగ్రీలకు చేరుకుంది. ఆ తొలిఘట్టం ఏదైతే మనం అనుకుంటున్నాం 1.5 అనేది ఆ 2024 జనవరిలో తొలిసారిగా 1.52 డిగ్రీలకి సంవత్సరం మొత్తం మీద, అంతకుముందు ఫిబ్రవరి 1 నుంచి మొన్నటి జనవరి చివరి వరకు కనుక చూస్తే సరాసరి ఆ గ్లోబల్ వార్మింగ్ పెరుగుదల 1.52 డిగ్రీలు నమోదైంది. మార్చి నాటికి ఆ సంవత్సరం మొత్తం మీద సగటు చూసుకుంటే అది ఇంకా అలా పెరుగుతుంది, 1.58 సెంటీగ్రేడ్ డిగ్రీలకు చేరుకుంది. అది అంచేత 2030 నాటికి గ్లోబల్ వార్మింగ్ని 1.5 డిగ్రీలకి నియంత్రించాలి అంటే ఆల్రెడీ ఆ 1.5 డిగ్రీలకి వచ్చేసింది. కానీ ఆ ఒక సంవత్సరం యొక్క సరాసరి కాకుండా ఒక 5 సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాలు కనుక సగటు సరాసరి ఆ 1.5 డిగ్రీలని దాటితే గ్లోబల్ వార్మింగ్, అప్పుడు మాత్రమే దాన్ని టెక్నికల్గా గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీలకు చేరుకుందని గుర్తిస్తారు. ఎందుకంటే ఈ సంవత్సరం పెరిగింది ఓకే, ఏమో నెక్స్ట్ ఇయర్ తగ్గుతుందేమో, ఆ వాతావరణంలో ఎగుడు ఉంటూ ఉంటాయి. కాబట్టి అంచేత ఒక 4-5 సంవత్సరాలు కనుక ఈ గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీలకి ఉన్నట్టయితే అప్పుడు గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీలకి చేరుకున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించడం జరుగుతుంది. కానీ ఆల్రెడీ సంవత్సరం సగటు 1.5 డిగ్రీలు దాటేసింది. కానీ 2030 నాటికి ఇప్పటికే ఈ సగటు ఆల్రెడీ చేరుకుంది. అది ఇంకా మించకుండా పెరగకుండా కనుక తగ్గించుకోవాలి అంటే రాబోయే 2 సంవత్సరాల్లో ప్రస్తుతం ఉన్న ఈ కాలుష్య ఉద్గారాలన్నీ ప్రపంచ దేశాలు సగానికి తగ్గించుకోవాల్సి ఉంటుంది అని ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం యొక్క అధిపతి సైమన్ స్టీయల్ ఇటీవల ఏప్రిల్ 10న లండన్లో జరిగిన ఒక సదస్సులో చెప్పడం జరిగింది. టైం ఆల్రెడీ అయిపోయింది. ప్రపంచ నాయకులందరూ కూడా, ప్రపంచ దేశాలన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో కాలుష్య ఉద్గారాలని సగానికి తగ్గించుకోగలిగితేనే ఈ 1.5 డిగ్రీలకి మనం మించకుండా అదుపు చేయగలుగుతాం. లేకపోతే చాలా దారుణమైన, భయంకరమైన పరిణామాలను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఆయన హెచ్చరించడం జరిగింది. 2030 నాటికి గ్లోబల్ వార్మింగ్ని 1.5 డిగ్రీలకి నియంత్రించాలి అంటే వివిధ దేశాలు ఏ విధంగా కాలుష్యాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది అనేది ఆ శాస్త్రవేత్తలు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం యూరోపియన్ యూనియన్ 90% తగ్గించుకోవాలి. అంటే గత పారిశ్రామిక యుగం ప్రారంభమైన 1850 నుంచి ప్రపంచంలోని అన్ని దేశాలు ఎంతెంత కాలుష్యాన్ని ఉద్గారం విడుదల చేశాయి. యూరోపియన్ దేశాలు ఎక్కువ విడుదల చేస్తాయి, అలాగే అమెరికా ఎక్కువ విడుదల చేసింది. ఎప్పటి నుంచో ఒక ఇంచుమించు 150 సంవత్సరాల నుంచి కూడా 170 సంవత్సరాల నుంచే పశ్చిమ దేశాలు కాలుష్యాన్ని విడుదలతో ఉన్నాయి. భారతదేశంలో కాలుష్య ఉద్గారాలు ఇటీవల పెరిగాయి. అలాగే చైనా కూడా ఇటీవల 30 ఏళ్ళ నుంచి చైనాలో పెరిగాయి. కానీ 150 మొదట్లో ఈ ఆల్రెడీ గతంలో పశ్చిమ దేశాలు, యూరోపియన్ దేశాలు, అమెరికా ఎక్కువ వాతావరణంలోకి కాలుష్యాన్ని విడుదల చేశాయి. కాబట్టి అంటే ఇప్పుడు అంత కాలుష్యం విడుదలైందే కాకుండా
గత 150 సంవత్సరాలు ఎంత కాలుష్యం వాతావరణంలోకి విడుదలైంది, అది కూడా వాతావరణంలో అలా ఉండి గ్లోబల్ వార్మింగ్ని పెంచుతూ ఉంటుంది. అంచేత ఏ దేశం ఎంతవరకు కాలుష్యాన్ని ఇప్పుడు వరకు విడుదల చేస్తుందో అది దృష్టిలో పెట్టుకుని శాస్త్రవేత్తలు ఒక అంచనాకు రావడం జరిగింది. ఈ గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీలకు పెరగకుండా ఉండాలంటే ఏ దేశాలు ఎంతెంత కాలుష్యాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ అంచనా ఏంటంటే యూరోపియన్ దేశాలు 90% తగ్గించుకోవాలి, అమెరికా 71%, జపాన్ 69%, దక్షిణ కొరియా 65%, కెనడా 57%, రష్యా 52%, చైనా 42%, ఇండియా వచ్చేసరికి 2%. ఎందుకంటే ప్రస్తుతం మన దేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద కాలుష్యాన్ని ఉద్గారం చేసే దేశం. మొదట చైనా ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తూ ఉంటే ప్రస్తుతం 2వ స్థానంలో అమెరికా ఉంది, 3వ స్థానంలో మన దేశం ఉంది. మన దేశం ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా గతంలో మన దేశంలో ఈ పారిశ్రామికీకరణ అంతగా జరగలేదు కాబట్టి మన దేశం గతంలో విడుదల చేసిన కాలుష్యం తక్కువ. అంచేత ఇప్పుడున్న కాలుష్యం కంటే పెంచకుండా ఉంటే సరిపోతుంది మన దేశం. మిగతా ప్రపంచ దేశాలు అయితే ఆ యూరోప్ దేశాలు, అమెరికా, జపాన్ లాంటి దేశాలు ఎక్కువ కాలుష్యాన్ని తగ్గించాల్సి ఉంటుంది. మన దేశం ఫర్దర్గా పెరగకుండా ఉంటే సరిపోతుంది. అంచేత వాళ్ళ ఈ కాలుష్యం గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీలు పెరగకుండా ఉండాలి అంటే వివిధ దేశాలు 2030 నాటికి ఇంత తగ్గించుకోవాలని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ 2000 మరి అంత ఆ విధంగా ప్రపంచ దేశాలు కాలుష్యోద్గారాలను తగ్గించుకుంటాయా అంటే అది జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఎందుకు అంటే 2015 నుంచి కూడా ప్రపంచ దేశాలు కాలుష్యాన్ని తగ్గిస్తామని వాగ్దానం చేసి ఒక ఒడంబడికడి చేసుకుని వాళ్ళు తగ్గిస్తామని వాగ్దానం చేస్తున్నప్పటికీ కూడా గత సంవత్సరం ఏమైందంటే రికార్డు స్థాయిలో కాలుష్యోద్గారాలు విడుదలయ్యాయి వాతావరణంలోకి. 2015 అంటే ఆల్మోస్ట్ 9 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఈ పాటికి అవి తగ్గాలి. 2020లో కరోనా వైరస్ వచ్చినప్పుడు తగ్గింది తప్ప మొత్తం ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ ఏర్పడడం వల్ల వీళ్ళు వాగ్దానం చేసినప్పటికీ కూడా ఏమైందంటే ఏటా పెరుగుతూనే ఉంది. గత సంవత్సరం కూడా ఈ కాలుష్యోద్గారాలు వాతావరణంలోకి విడుదలైనవి రికార్డు స్థాయిలో విడుదలయ్యాయని ఆ ప్రపంచ వాతావరణ శాఖ ఆ సంస్థ తెలియజేస్తుంది. అయితే ఎందుకు మరి వీళ్ళు వాగ్దానాలు చేసినా సరే కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయట్లేదు అంటే ప్రస్తుతం ఈ ఆర్థిక ప్రగతికి కొలబద్దగా జీడిపి ఉంది. ప్రతి దేశం యొక్క స్థూల జాతీయోత్పత్తి. ఇంత ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయగలం, ఇంత వస్తువులను వినియోగించగలం. చేతి అధిక వస్తోత్పత్తి, అధిక వినియోగం కొలబద్దగా ఉన్నప్పుడు, వీటి ఆధారంగా ఆర్థికాభివృద్ధి కొలబద్దగా ఉన్నప్పుడు ఏ దేశం కూడా ఆ జీడిపిని తగ్గించుకోలేదు. కాలుష్యోద్గారాలు తగ్గాలంటే ఆ వస్తోత్పత్తి తగ్గాల్సి ఉంటుంది, వస్తు వినియోగం తగ్గాల్సి ఉంటుంది. ఆ రెండు తగ్గితే జీడిపి తగ్గిపోతుందని చేత ఇప్పుడున్న ఆర్థిక విధానాల్లో ఏ దేశం కూడా మేము ఇంత సగం తగ్గించుకుంటాం, 90% తగ్గించుకుంటాం అని కబుర్లు చెప్తాయి తప్ప, మేము ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించుకుంటామని చెప్తాయి తప్ప పూర్తిగా సిన్సియర్గా ఏ దేశం కూడా ప్రయత్నం చేయలేదు. చేస్తే ఏమవుతుందంటే జీడిపి తగ్గిపోతుంది. జీడిపి తగ్గిపోతే ఏమవుతుందంటే నిరుద్యోగం పెరుగుతుంది. ఇప్పుడున్న ఆర్థిక విధానాల్లో ఇప్పుడున్న ఈ రాజకీయ వ్యవస్థలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏమవుతుందంటే ఆర్థిక మాంద్యం వచ్చినా, ఆర్థిక సంక్షోభం వచ్చినా, నిరుద్యోగం పెరిగినా ఆ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతుంది. అంచేత ఏ ప్రభుత్వం కూడా ఆ సిన్సియర్గా ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయలేదు. ఆ సాహసం అటు ఉండదు. అధికారాన్ని కోల్పోయే సాహసం ఏ ప్రభుత్వం చేయదు. ఇటీవల మన దేశ ప్రధాని కూడా ఈ జీడిపి గురించి చెప్పింది ఏంటంటే, ఇటీవల RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క 90వ వార్షికోత్సవం జరిగింది. ఆ వార్షికోత్సవంలో ఈయన మాట్లాడుతూ ఇప్పటి వరకు కూడా రిజర్వ్ బ్యాంకు ధరలను అదుపు చేయడానికి ప్రయత్నం చేసింది. ఇక నుంచి జీడిపిని పెంచడానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఆ సమావేశంలో ఆయన జీడిపి పెంచడం అంటే వస్తు ఉత్పత్తిని, వస్తు వినియోగాన్ని పెంచడం అంటే చౌకగా లోన్లు ఇవ్వడం, ఎక్కువ కరెన్సీని విడుదల చేయడం, ఈ విధంగా జీడిపిని పెంచడానికి గత ప్రభుత్వాధినేతలు ఎప్పుడూ కూడా జీడిపి పెరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మన అదృష్టవశాత్తు భారతదేశంలో గత 20 సంవత్సరాలుగా అంతకుముందున్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లు అందరూ కూడా అవసరమైతే ప్రభుత్వం యొక్క సూచనలు ప్రక్కన పెట్టి ధరల్ని కంట్రోల్ చేయడానికి విలువ ఇచ్చారు. వైవి రెడ్డి గారు కానీ, ఆ తర్వాత దువ్వూరు సుబ్బారావు గారు కానీ, రఘురామ రాజన్ కానీ, తర్వాత ఉర్జిత్ పటేల్, వీళ్ళందరూ కూడా ఆ స్వయం ప్రతిపత్తిని నిలుపుకుంటూ RBIని ప్రభుత్వాధినేతలందరూ కూడా లోన్లు వడ్డీలు తగ్గించాలి, వడ్డీ రేట్లు తగ్గించి జీడిపి పెంచడానికి ప్రయత్నం చేయమని ఒత్తిడి చేసినా సరే
రిజర్వ్ బ్యాంక్ ఇప్పటివరకు ఏం చేస్తుందంటే ధరలను కంట్రోల్ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చింది జీడిపి పెరగడం కంటే కూడా. కానీ ఇప్పుడు ఈ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పింది ఏంటంటే ఇంకా ధరలు పెరగడం గురించి అదుపు చేయడం గురించి కాదు, మీరు జీడిపిని పెంచడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడేమవుతుంది, జీడిపి పెరిగే కొద్దీ కాలుష్య ఉద్గారం పెరుగుతుంది. ఇంకా కాలుష్యం ఎలా తగ్గుతుంది? మన దేశంలోనికి ప్రతి దేశంలో కూడా ప్రతి దేశాధినేత కూడా ఈ విధంగా ఆలోచించడం జరుగుతుంది. అయితే ఇంకా కాలుష్యం ఎలా తగ్గుతుంది? ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి ఒక ఆర్థిక సంక్షోభం ఏర్పడితే అప్పుడు వస్తు వినియోగం తగ్గి ఆ కాలుష్యం తగ్గుతుంది తప్ప తనంతట తానుగా ఏ దేశం కూడా ఈ కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేసే పరిస్థితుల్లో లేవు ఈరోజు. 2020లో కోవిడ్ కారణంగా ఆ శ్రీలంక పర్యాటక రంగం దెబ్బతిని 2020 నాటికి ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఆ ముడి చమురును కొనుక్కోవడానికి ఫారిన్ కరెన్సీ లేని పరిస్థితుల్లో ముడి చమురు యొక్క అందుబాటు లేక ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చి వినియోగం తగ్గి గత 2 సంవత్సరాలుగా ఏమైందంటే అక్కడ ఆ కాలుష్యోద్గారాలు తగ్గాయి శ్రీలంకలో. అంటే ఒక ప్రకృతి వైపరీత్యం వల్ల ఒక ఆర్థిక సంక్షోభం వస్తేనే ఆ దేశం కాలుష్య ఉద్గారాలు తగ్గించగలదు తప్ప తనంతట తానుగా ఏ దేశం కూడా తగ్గించే స్థితిలో లేదు. పాకిస్తాన్లో కూడా అంతే. 2022లో అక్కడ వరదల కారణంగా ఆర్థిక సంక్షోభం వచ్చింది, ధరలు పెరిగిపోయి ఫారిన్ కరెన్సీ తగ్గిపోయి ఆ 2022లో తర్వాత పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం రావడంలో అక్కడ కూడా వస్తు వినియోగం తగ్గి ముడి చమురు వినియోగం కూడా తగ్గి కాలుష్యోద్గారాలు తగ్గాయి. ఏదైనా ప్రకృతి వైపరీత్యాల్లో ఆర్థిక సంక్షోభం వచ్చి కాలుష్యోద్గారాలు తగ్గుతున్నాయి తప్ప తనంతట తానుగా ఏ దేశం కూడా కాలుష్యోద్గారాలను తగ్గించే సాహసం ఇప్పుడున్న ఈ ఆర్థిక విధానంలో చేయలేదు. కానీ కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి సరైన చర్యలు చేపట్టకపోతే త్వరలోనే గ్లోబల్ వార్మింగ్ 3 డిగ్రీలకు చేరుకొని ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన పరిణామాలు ఏర్పడతాయని ఐక్యరాజ్య సమితి చాలాసార్లు హెచ్చరిస్తోంది. అది ఇప్పటికే టైం అయిపోయింది, మనం బారోట్ టైంలో ఉన్నాం. ఇప్పుడు సరైన చర్యలు చేపట్టకపోతే ఇలాగే కొనసాగితే త్వరలో 3% గ్లోబల్ వార్మింగ్కి చేరుకొని 3 డిగ్రీలకు చేరుకుని గ్లోబల్ వార్మింగ్ ఇంకా భయంకరమైన పరిణామాలు ఏర్పడతాయని హెచ్చరిస్తోంది. మంచిది. ఆ విధంగా భయంకర పరిణామాలు ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆ వినాశనం జరిగి తీరుతుంది అని గురుదేవులు హెచ్చరించడానికి గల కారణం అదే. ఇప్పుడున్న ఈ ఆర్థిక వ్యవస్థ రాజకీయ వ్యవస్థలో ఈ కాలుష్యాన్ని తగ్గించే సాహసం వాటంతటా ప్రభుత్వాలు చేయలేవు. అంచేత వినాశనం జరుగుతుంది. వినాశనం జరిగిన తర్వాత ప్రపంచ దేశాలు మేల్కొంటాయి తప్ప ఈ దేశాధినేతలు ముందు జాగ్రత్త జరిగే తీసుకునే పరిస్థితుల్లో లేవు. ఆ వినాశనం జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ దేశాధినేతల్లో ఆ దైవీ శక్తులు మేల్కొని వాటి యొక్క ప్రేరణ లభించినప్పుడు వాళ్ళ ఆ పరిస్థితుల్ని చక్కదిద్దే వాతావరణం ఏర్పడుతుంది. చేత ప్రస్తుతం ఏర్పడుతున్న ఈ వినాశకర పరిస్థితుల కారణంగా ఆ గురుదేవులు తెలియజేసిన విధంగా ఈ 5 వర్గాల నేతల్లో ఆ దైవీ శక్తులు మేల్కొని సత్యయుగం యొక్క వాతావరణాన్ని తీసుకొచ్చే వ్యవస్థలు ప్రాచుర్యానికి పొందాలి అని కోరుకుందాం. జై గురుదేవ్.